నేను మిమ్మల్ని అడిగేది, ఈ పార్టీ మీకు అండగా ఉండే పార్టీ, తోడుగా ఉండే పార్టీ, ఎల్లప్పుడూ మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే వరకు ఈరోజే కాదు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. మళ్ళీ నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా రేపు ఈ కార్యక్రమాలు ఫైనల్ కాదు, మళ్ళా సంపద వస్తుంది, మళ్ళా ఆదాయం పెరుగుతుంది, మళ్ళా మీకు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను. ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేపడతాం. నిరంతరం నా ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఆర్థిక అసమానతలు తగ్గించాలి, డబ్బులుండే వారికి డబ్బులు లేని వారికి అసమానతలు తగ్గించాలి. దానికి నిరంతరం మీకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. ఇది పేదల పార్టీ. ఈ పేదల పార్టీని నిండు మనసుతో మీరు ఆశీర్వదించి 5 సంవత్సరాల్లో ఈరోజు మనం చేసిన అభివృద్ధి వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మీకే కనపడుస్తున్న అన్ని విషయాల్లో అభివృద్ధి జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం. నేను పేదవాళ్ళు ఎక్కువ ఉండేది ఎస్సీల్లో ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు చూస్తే మాదిగలు ఇంకా వెనకబడి ఉన్నారు. అలాంటి సమస్యలు ఉన్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడ పేదరికం ఉంటే, ఎక్కడ వెనుకబడితనం ఉంటే అక్కడ నేనుంటా. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు కార్పొరేషన్ ఇచ్చాం కాబట్టి పని అయిపోయింది, ఇంట్లో పడుకుంటే లాభం లేదు. నేను రావాలని మీరు ఇంట్లో పడుకుంటే కుదరదు. దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. రేపు ఎలక్షన్లో 2000 రూపాయలు ఇస్తా ఉంటారు. నాకు 3 మోడీలు కలిశారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా మీరు, 3 మోడీలు ఒకటయ్యి, ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ, ఆంధ్ర మోడీ, 3 మోడీలు కలిశారు. మా తమ్ముడు చేసినప్పుడు ఎంతమంది మోడీలు కలిసినా పర్వాలేదు, విజయం మనదే. దానికి మీరందరూ కూడా, ఇది ప్రజా విజయం, ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ గట్టిగా ఉంటే ఏ మోడీలు ఏం చేయలేరు, ఏ కేడీలు కూడా ఏమి చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇదే ఉత్సాహంతో మీరు ముందుకు పోవాలి.